గురుగారు, ఇప్పుడు మీరు రకరకాల పూజలకు వెళ్తూ ఉంటారు. అయితే ఎక్కడ జరగని ధోరణి వచ్చేసరికి ఇప్పుడు వివాహ వ్యవస్థలో ఇప్పుడు మన పెళ్ళిళ్ళకి వెళ్తుంటే ఎవరైతే పురోహితులు అక్కడ వెళ్తున్నారో, అక్కడ పెళ్లి చేయడానికి వెళ్తే ఇటు ఫోటోగ్రాఫర్స్ నుంచి గానీ, ఇక్కడ ఆడపిల్ల పెళ్లి వైపు వాళ్ళు ఉన్నా గానీ, మగవారు మన మగవారు ఉన్నారు కదా! బ్రైడ్ గ్రూమ్స్ ఎవరైతే ఉన్నారో, ఈ మగ పెళ్లివారు గూడా బ్రాహ్మణ్ వచ్చేసరికి అయితే ఎవరైతే పురోహితులు గారు అక్కడ వస్తున్నారో బ్రాహ్మణోత్తముడిని ఇట్లా పేపర్లు వేయడం, హేళనగా చేయడం ఇట్లా చేస్తున్నారు. అండ్ ఈ ఫోటోగ్రాఫర్లు వచ్చి స్టిల్లులు పెట్టడం, అండ్ ఇంకోటిసారి మన పెళ్లి కూతురు వచ్చేసరికి డిలే చేయడం. అసలు దీని గురించి ఇప్పుడు రకరకాల వీడియోలు మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. ఇప్పుడు మీ ఉద్దేశంలో బ్రాహ్మణ్కి ఇది జరుగుతున్నాయా? ఈ ఏదైతే మనం చెప్తున్న అవమానాలన్నీ? చాలా చక్కటి ప్రశ్న వేశారండి. వేదమూలం ఇదం జగత్తు అంటే జగత్ అంటే సృష్టి మొత్తం కూడా వేదానికి సంబంధించింది. అంటే వేదం అంటే ఒక వేదం కాదు, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. ఈ 4 వేదాలను అవపోసన పట్టేవాడు ఎవరండి? ఒక బ్రాహ్మణుడు మాత్రమే. అందుకనే బ్రహ్మ యొక్క వర్చస్సు ఎట్లా ఉంటుందో బ్రాహ్మణ వర్చస్సు కూడా అట్లా ఉంటుందట. బ్రహ్మదేవుడు మొహంలోంచి పుట్టిన వాళ్ళు అంటే ముఖార విందంలోంచి పుట్టిన వాళ్ళు బ్రాహ్మణులు. సకల వేదాలకు అతీతులు వీళ్ళు. మీరు చూడండి, ఎక్కడైనా సరే బ్రాహ్మణ మొహం చూడండి, కొద్దిగైనా చక్కగా క్లారిటీగా ఉంటుంది. వేరే వాళ్ళు వచ్చి వీపులు పెట్టుకొని, పంగనామాలు పెట్టుకొని, లేకపోతే బొట్లు పెట్టుకుంటే వచ్చే వర్చస్సు కాదది, పుట్టుకతో వచ్చినటువంటి వర్చస్సు అది. అందుకనే భీష్మ పితామహుడు అన్నట్ట కృష్ణుడిని అడిగాడు, నాయన ఒక్కసారి బ్రాహ్మణ జన్మ ప్రసాదించు స్వామి అనగానే అప్పుడు కృష్ణ భగవాన్ అన్నట్ట, తాతయ్య నేను దేవాడి దేవుడిని అయ్యిండు కూడా యాదవ కులంలో పుట్టాను నేను, నా పరిస్థితి ఏంటి చెప్పరాదు? బ్రాహ్మణ జన్మ ఎత్తాలంటే కొన్ని కోట్ల జన్మల పుణ్యం కలిగి ఉండాలి. అందువల్ల ఆయన గారే చెప్పాడు, కృష్ణ భగవానుడు చెప్పాడు, భగవంతుడి ఆగ్రహం పొందిన ఏం కాదు కానీ బ్రాహ్మణుడి ఆగ్రహానికి గురి కాకూడదు. బ్రాహ్మణుల వల్ల ఈ లోకమే ఆధారపడి ఉంది. ఎందుకంటే ఒక పూజ చేయాలన్నా, ఏదైనా సరే పూజలైనా ఏదైనా చేయాలంటే బ్రాహ్మణుల వల్ల సాధ్యపడుతుంది. కొంతమంది ఈ కాలమాన పరిస్థితులు బట్టి ఏదో విధంగా బ్రాహ్మణ వేషం వేసుకురావటం, ఏదో విధంగా చేయటం, బ్రాహ్మణుని కించపరచడం లాంటివి కూడా చేస్తున్నారు. ఇది చాలా నీచమైన చర్య. అది వాళ్ళకి అధికారం ఎవరిచ్చారండి? బ్రాహ్మణ వర్చస్సంతా ఇది ఉంటుందా? బ్రాహ్మణ మాట అంతా స్పష్టత ఉంటుందా వాళ్ళకి? కాబట్టి ఈ 4 వేదాలు కూడా ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం, ఈ 4 వేదాలను అవపోసన పట్టినటువంటి వ్యక్తే బ్రాహ్మణుడు. చాలామంది వస్తుంటారు బ్రాహ్మిన్స్ దగ్గరికి, శాస్త్రి గారు, సిద్ధాంతి గారు, అయ్యగారు, పురోహితుల వారు అనుకుంటూ. వీళ్ళ అబ్బాయిన అమ్మాయిన పుట్టిన దగ్గర నుంచి చివరి అంకం వరకు అయ్యగారు కావాలి కానీ ప్రతి పూజ చేయించుకుంటారు. కానీ పైసలు ఇచ్చే చోట, డబ్బులు ఇచ్చే చోట అయ్యగారు తర్వాత చూద్దాంలే, ఎటుపోతారు మీరు, ఎటుపోతారు మేము ఎటుపోతాం. అందరికి ఒకటే చెప్తున్నా, అందరికీ జానడి పొట్టే ఉంటుంది. నువ్వు సంపాదించేనా పొట్ట కోసమే, మీరు సంపాదించుకోదైనా పొట్ట కోసమే. ఎవరైనా సరే జీవితంలో కొన్ని ఆశలు ఉంటాయి. అదేవిధంగా బ్రాహ్మణులకు కూడా ఉంటాయి ఆశలు. మరి కించపరిచేట్టు చూడకండి బ్రాహ్మణులందరినీ కూడా. ఎంతమందో వేద పండితులు ఉన్నారు, వాళ్ళందరికీ మేము కూడా పొద్దున లేచి సాష్టాంగ ప్రణామం చేస్తాం వాళ్ళకి.
ఎందుకంటే బ్రాహ్మణుడు అంటే సాక్షాత్ భగవంతుడితో సమానం. వేరేం చదువుకున్నారు వాళ్ళందరూ. పుట్టినరోజుకి ముహూర్తం కావాలి, నక్షత్ర శాంతి లేకుండా, శాంతి నక్షత్రం లేకుండా ముహూర్తం కావాలి, శంకుస్థాపన ముహూర్తం కావాలి, గృహప్రవేశానికి ముహూర్తం కావాలి, పెళ్ళిళ్ళకి ముహూర్తం కావాలి, ఉపనయనానికి ముహూర్తం కావాలి, ప్రతిదానికి ముహూర్తం కావాలి. ఎవరు కావాలి? బ్రాహ్మడు కావాలి. ఏదో బ్రాహ్మడు ఏమేమి ఆశపడతాడండి? ఎవరైనా ఏం ఆశ ఉంటుంది జీవితంలో? 4 రూపాయలు వస్తాయి, చక్కగా భార్య పిల్లలు, మరి సమాజం కోసం బతకాలి కదండి అందరూ. అంత వివక్ష దేనికి మా మీద మీకు? జాతకం చెప్పారులేండి, ఏదో చెప్పారు మేము విన్నాం, మరి ఎందుకయ్యా మీరు వచ్చింది? బ్రాహ్మణుడికి ఒక హోదా ఉంటుంది కొద్దిగా, ఆ హోదాను ఎప్పుడు మర్చిపోకూడదు. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు అనేది ఒక బ్రాహ్మణ నోట్లోంచి వస్తుంది. తర్వాత పెళ్ళిళ్ళకి వెళ్తాం మేము, ప్రదానం చేయించాలి, పెళ్లి కూతురు చేయించాలి, తర్వాత ముందర ఎంగేజ్మెంట్ చేయించాలి. ఇవాళంటే ఎంగేజ్మెంట్ అంటున్నారు, దాన్ని నిశ్చితార్థం అంటారు. అంటే పసుపు కుంకుమ, మీ అమ్మాయి మా ఇంటి కోడలు, మా అబ్బాయి మీ ఇంటి అల్లుడు అనుకోవటం అనేది నిశ్చితార్థం. అంటే పసుపు కుంకుమ పెట్టి అమ్మాయికి ఒక చీర జాకెట్ ముక్కలు ఏదో పెడతారు. అట్లనే వాళ్ళు కూడా ఈ అబ్బాయికి ఒక ప్యాంట్ షర్ట్ పెట్టి ఉంగరాలు పెట్టి మా అబ్బాయిని అనిపించుకుంటారు, అది నిశ్చితార్థం అంటారు. లగ్నపత్రిక రాయాలి, లగ్నం చూడాలంటే మాట్లాడండి, ఇక 17 తారీఖు బాగుంది, 6:30 బాగుంది, ఇక పెట్టుకోబోండి అంటే దానికి వారం లేదు, వర్జం లేదు, తిథి లేదు, ముహూర్తం లేదు, ఏమీ లేదు. ఏదో ఒకటి పెట్టండి అయ్య గారు ముహూర్తం అంటే మీరు అట్లా ఇది చేసినా కూడా మేము చేయం. ముహూర్తం అంటే ఎట్టుండాలంటే ఈ కలియుగంలో సాధ్యపడదు ఆ ముహూర్తాన్ని పట్టుకోవటం. బ్రహ్మదేవుడు పెట్టినటువంటి ముహూర్తం ఎట్లా ఉంటుంది, బ్రహ్మదేవుడు కూడా సాధ్యం కాలే. అంటే మనం కన్ను మూసి కన్ను తెరిచే వరకు ఎక్కడో ఇంత మిడుక్కుమంటుంది ఆ ముహూర్తం. మన మానవ మాత్రం వల్ల సాధ్యమవుతుంది అన్నది కాదు. అయినా సరే ఉన్న దాంట్లో మంచి ముహూర్తం. ఎదురువాడి పెళ్లి జరుగుతుందంటే వాళ్ళు సుఖంగా ఉండాలి, 4 కాలాల పాటు ఉండాలి, మంచి బిల్డింగ్ కట్టుకోవాలి, డబ్బులు రావాలి, సంసారం ఉండాలి, పిల్లగాళ్ళు కలగాలి, వాళ్ళ పిల్లగాళ్ళు కలగాలి, మంచి ఆదాయం సమకూరాలి, అన్నం తినాలి, అన్ని రకాలుగా సుఖంగా ఉండాలని చెప్పి బ్రాహ్మడు దీవిస్తాడు. పెళ్లి మంటపం మీద కూర్చుంటే ఎన్నింటికి ముహూర్తం? 7:32 ఉదాహరణకు అనుకోండి. వీళ్ళు ఎన్నింటికి వస్తారండి? 7ంటికి వస్తారు. అంటే అరగంటలో పెళ్లి చేసి జీలకర్ర బెల్లం అరగంటలో బెట్టలేస్తారండి ఏ బ్రాహ్మడైనా? ఎవ్వరు పెట్టలేరు. అరగంటలో ఏమవుతుంది? జీలకర్ర బెల్లం నాకు వస్తుంది అరగంటలో. ఓ ఫోటోగ్రాఫర్ వస్తాడు, అయ్యగారు కొంచెం జరగండి, ఆ చెయ్యి ఇట్లా పెట్టండి, ఇట్లా పెట్టండి, వాళ్ళని పెట్టియండి, లేదా కొబ్బరి బోండా మంచిగా పట్టుకోమనండి, అమ్మాయికి భాషగా సరిగ్గా లేదండి, కింది దారింది మంచిగా పెట్టండి. ఫోటోగ్రాఫర్లకి నేచురల్గా తీయాలి ఫోటోలు ఎవరైనా సరే. 7:32కి జీలకర్ర బెల్లం లగ్నం పెట్టాలంటే ఏం చేస్తారు అయ్యగారులు మాత్రం? మరి ఇంత హింస, మరి ఆగరాదయా ఏంటి, ఏం పాపనుడువా నువ్వు? ఇదా మాట్లాడేది మీరు? ఇదేనా సమాజంలో జరిగేది? తర్వాత అందరూ వచ్చి అయ్యగారు క్షమించండి తప్పైంది, మళ్ళీ ఎందుకే ఆ మాటలన్నీ అనవసరంగా అప్పుడే ఉండొచ్చుగా. 7:32 కంటే ఖచ్చితంగా 6:30 కూర్చోవాలి పెళ్ళికి. ఒక గంట ముందర కూర్చుంటే ప్రశాంతంగా జరుగుతుంది పెళ్ళి. హల్దీ ఫంక్షన్ అంటే ఏంటో, మొత్తం పసుపు రాసుకుంటారు ఏంటో, ఇవన్నీ ఎక్కడ ఉన్నాయండి? ఇప్పుడు వచ్చినాయి. ఫోటో షూట్ ఎక్కడికో పోతారు, నీళ్ళల్లో తేలిని ఆడినట్టుగా చేస్తారు, డ్యాన్సులు వేసినట్టుగా. సరే ఎవరి ఆనందం వాళ్ళది, దానికోసం మేము కాదనం. కాకుంటే ఏంటంటే ఒక ముహూర్తం ఎందుకు ఇచ్చారండి? మహర్షులందరూ కూడా, దేవుళ్ళందరూ కూడా వాళ్ళు పిచ్చోళ్ళే ఇచ్చారా? అట్లంటే శాస్త్రి గారు ప్రతి ముహూర్తానికి మంచి జరుగుతుందా అంటే మీరు కూడా వచ్చారుగా పెట్టమని ముహూర్తం. అంటే ఉన్న దాంట్లో మంచి పెట్టుకోవాలి. వాడి యోగం బాగాలేకపోతే మనం ఏం చేస్తాం?
ముహూర్త బలం ఖచ్చితం, జాతక బలం ఖచ్చితం. తర్వాత ఈ స్నోలు కొట్టుకుంటారు, పుస్తలు వస్తూ ఉంటుంది ఇట్లా మొత్తం. అది కళ్ళలో పడుతుంది లేదాయి, ముక్కుల్లో పడుతుంది లేదాయి, చెవుల్లో పడుతుంది లేదాయి. ఒక తలంబ్రాలు పోసుకొని రాయి, ఒక తాడు సగం గట్టి రాయి వాళ్ళని అబ్బాయిని. కేరింతలు, ఎంజాయ్మెంట్ వద్దంటల్లే, పెళ్లిలోనే ఎంజాయ్మెంట్ చేయాలి. కానీ పురోహితుడికి కూడా విలువ ఇవ్వాలి. మొన్న ఒక రోజున ఆంధ్ర సైడ్లో పూజారిని ఎంత హింసించారండి, ఎంత బాధపడ్డాడు ఆయన, కళ్ళెమ్మ నీళ్ళు పెట్టుకున్నాడు. ఇది నా అందరి సంస్కారం. పురోహితులు పోతే గౌరవీకుని ఉంటారు మీరు. మిమ్మల్ని దోచుకొని తిన్నారా ఏంటి? పురజనుల హితము కోరేవాడే పురోహితుడు. అంటే జనాలందరూ హితం అంటే మంచి అని అర్థం. ఎంత ఎంత బాధపడుతున్నారు పురోహితులు మీకు అర్థమవుతుందా? 7:30 పెళ్ళి అంటే సాయంత్రం 4కి 3కి వచ్చి ప్రధానం చేయించి ఆ అబ్బాయికి భాష్యం కట్టించి అన్నీ పంపించి మళ్ళీ అక్కడికి ఈయన గారు వెళ్ళి పెళ్లి చేయించడంలో 12 అవుతుంది. అంటే 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 అంటే కనీసం దగ్గర 6-7 గంటలు పడుతుంది పెళ్ళికి, ఒక్క పెళ్ళికి. అంటే ఎంత బాధపడాలి. పోనీ ఏమైనా డబ్బులు కనుక మనం కరెక్ట్గా ఇచ్చి చేస్తారంటే తర్వాత రండి అయ్య గారు, తర్వాత కలవండి. నువ్వు డెకరేషన్కి ఎంత పెడుతున్నావా? లక్షలు పెడుతున్నావు. వీడియోగ్రాఫర్లకు ఎంత పెడుతున్నావు? లక్షలు పెడుతున్నావు. భోజనాల వాళ్ళు, ఫోటోగ్రాఫర్లు, మేళగాళ్ళు, డెకరేషన్ వాళ్ళు, కళ్యాణ మండపం వాళ్ళు ఎంత తీసుకుంటారు దగ్గర? అంటే ఒక పెళ్లి చేయాలంటే ఎంత ఖర్చు చూసుకో. కేవలం అయ్యగారు పిచ్చోళ్ళ కనిపించాడా? ఒక 1000 రూపాయలు ఇస్తాయనే పోతాడులే, ఒక 2000 ఇస్తాయనే పోతాడులే. మీ కుటుంబ శ్రేయస్సు కోరేవాడు ఎప్పుడైనా సరే బ్రాహ్మణుడే. మీ ఇంటి పురోహితుడిని ఎప్పుడైనా సరే జాగ్రత్త చూసుకోండి. ప్యాంట్ షర్ట్ వేసుకోవడం 1 గంట చేస్తాడండి. చీర కట్టుకోవడం 1 గంటన్నర చేస్తుంది ఒక అమ్మాయి పోయి. ఇక్కడ వర్జ్యం వస్తుంటుందో, దుర్ముహూర్తం వస్తుంటుందో ఆ ముహూర్తానికి. మళ్ళీ ఏమైనా ఇబ్బంది అయితే అయ్యగారు తప్పు పెట్టే ముహూర్తం అంటారు. భోజనాల ఇది కూడా లేదు. భోజనాలు మంచిగా పెట్టాలంటే ఏంటో ప్లేట్లు పట్టుకొని తింటాం. బఫ్ సిస్టమ్, బఫ్ ఏంటి? బఫ్ చక్కగా కూర్చొని తినక. పాశ్చాత్య నాగరికత బాగా ఎక్కువైంది. ప్రతి ఒక్కళ్ళు కూడా పూజారే కదా, మన పూజారే కదా, మనం తర్వాత చేద్దాం కదా. మొన్న నేను చెప్తున్నా, మొన్న ఒక కార్యక్రమం చేయించాం. తర్వాత చూసుకుందాం లయ్య గారు, ఇప్పుడు వెళ్ళండి మీరు, ఆటో వచ్చి వెళ్ళిపోండి. వచ్చిందాక ఒక బాధ, వెళ్ళేటప్పుడు ఒక బాధ. వచ్చిందాక 4 సార్లు ఫోన్ చేశాం, తర్వాత వెళ్ళిపోమన్నావు. అదే మేము తప్పు ముహూర్తం పెట్టుంటే నాకు ఆ బుద్ధులు ఉండవు. ఎదుటివాడు మంచిగా ఉండాలి.